నా పేరు ఆకుల కృష్ణ. నేను కుతుబ్షాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ మా ఫాదర్ గారు ఆకుల వెంకయ్య గతంలో 10 సంవత్సరాలు సర్పంచ్గా ఇక్కడ గ్రామంలో సర్పంచ్గా చేశారు. మా గ్రామానికి చాలా ఇబ్బందులు ఉండేది. రహదారులు లేవు, వసతులు లేవు, అన్ని రకాలుగా ఇబ్బందులు గురి అయిన ఊరు మా వెనకబడ్డ మార్మూల గ్రామం అంటే కుతుబ్షాపురం. అటువంటి విలేజ్కి సర్పంచ్గా మా ఫాదర్ గారు ఆకుల వెంకయ్య గారు అయిన తర్వాత గడ్డిపల్లి నుంచి వెల్దండకు బీటీ రోడ్డు జెడ్పీ చైర్పర్సన్గా కేతలక్ష్మమ్మ గారి నిధుల ద్వారా ఈ రోడ్డు సంక్రమించుకొని రోడ్ వేయించడం జరిగింది. అదే మాదిరిగా చెక్ డ్యాములు, ఉపాధి హామీ సంబంధించిందంటే ఉపాధి హామీ వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకి కనీస వేతనాలుగా కరువు పని చేయించడం అలాంటివి చేసి నిరుపేదలకు అండగా నిలబడి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, ఈ కుతుబ్షాపురంలో వాటర్ ట్యాంక్ కట్టడం కానీ, స్కూల్ కట్టడం కానీ, శ్మశాన వాటికలకు నిర్మించడం కానీ, శ్మశాన వాటికలు ఇప్పించడం కానీ అలాంటి కార్యక్రమాలు మా ఫాదర్ గారు ముందుండి నడిపించారు. గ్రామ అభివృద్ధిలో ముందుబాటులు నిలబడ్డారు. మా నాన్నగారు సర్పంచ్గా ఎన్నికయ్యేటప్పటికీ గ్రామంలో రోడ్లన్నీ గుంతలమయం. ప్రధాన సమస్య అనేది మా విలేజ్లో ప్రధాన సమస్య అనేది రేషన్ కార్డులు. గత 10 సంవత్సరాల్లో ఒక్కరికిట రేషన్ కార్డు అనేది రాలేదు. కానీ మా విలేజ్లో ఈరోజు రేషన్ కార్డ్స్ అనేది 130 రేషన్ కార్డ్స్ మా విలేజ్ మటుకే వచ్చినాయి. అంటే ఎంత వెనకబడిపోయిందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు మా విలేజ్ గురించి. ఇండ్ల విషయానికి వెళ్తే మా ఊర్లో మొత్తం పూరి గుడిసెలు, మట్టి ఇల్లు, పెంకులు ఇల్లు, తాటాకులు గుడిసెలు అలాంటివి మా ఊర్లో ఉన్నాయి. ఇంకా వెనకబడే ఉంది మా ఊరు. అదే ఇంధనం ఇళ్ళ విషయం మీద మన మినిస్టర్ గారు మాకు చొరవతోటి చెప్పారు, మాకు హామీ ఇచ్చారు. ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం. మినిమం 100 తగ్గకుండా మీ ఊరికి ఇస్తామని చెప్పని సార్ దగ్గర మీ దృష్టి తీసుకపోతే చెప్పిండు. గతంలో మా దగ్గర 350 ఇళ్ళ దాకా మినిస్టర్ గారు అప్పుడు ఇంధనం హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా విలేజ్ని ఆయనే దత్తత తీసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నా. యువకునిగా నేను ముందుకు వస్తున్నా. నన్ను ఊరు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించవలసిందిగా నా యొక్క మనవి. జరగాలంటే బ్రిడ్జి కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏదైనా సమస్యలు కానీ ఆయన దృష్టికి మేము తీసుకుపోవడానికి మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మేము కూడా పనిచేస్తామని మేము చెప్తాం. నెంబర్గా నేను పోటీ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో మా యువకులు ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం. అధికార పార్టీతోటి ఇక్కడ పనిచేయడం కోసం మేము యువకులం ముందుకు వచ్చినాం. అదే నమ్మకంతో మీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఆ నమ్మకంతో ప్రజలు మాకు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం.